హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్లీ జాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఆ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే జరిగిందండి రీసెంట్గా జూన్ 28. సో ఆ రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ నుండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు జరిగిందంతా నేను ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో నాకు ప్రదక్షిణ చేసినట్టు కారు చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు. ఇంతకేం కాదండి. ఫ్రంట్ సీట్ కోసమయితే వాడు అన్ని ప్రదక్షిణలు చేస్తాడు. వెనకాల కూర్చోమన్నా సరే అస్సలు కూర్చునేదే లేదంటాడు. ఎదరే కూర్చుంటాడు కంపల్సరీ. సో, నేనింక జరగమని చెప్పి నేను వాడిని ఎందుకంటే నేను వాడితో పాటే కూర్చోవాలండి కంపల్సరీ. లేదంటే బ్రేక్ అది వేసినప్పుడు త్వరగా ఫ్రంట్‌కి పడిపోతాడనమాట. సీట్ బెల్ట్ పెట్టుకోడు. దానికోసమని నేను ఫ్రంట్ కూర్చొని వాడిని పట్టుకొనైతే ఉంటాను. గుడొచ్చి మనకి పెద్ద దూరమేం కాదండి. దగ్గరే జస్ట్ మనకి కనిపిస్తుంది కొండ. సో, అది అయితే ఎక్కాలి. ఇటు సైడ్ నుంచి కనిపిస్తే మన ఇల్లు చాలా దగ్గరే అన్నమాట. ఆపోజిట్‌లోనే ఉంటది మనకి. కాకపోతే ఏంటంటే కారు గురించి యూ టర్న్ తీసుకొని రావడానికి కొంచెం ఫ్రంట్‌కెళ్ళాల్సొస్తది.
ఇద్దాంలే అంటే వాడికి నచ్చేవి వాడి హ్యాపీనెస్ మేము ఫేస్లో చూడాలి అన్న టైప్లో అయితే ఇచ్చాము. వాడికి నచ్చినవి ప్రతిదీ ఇచ్చాం. ఆ గిఫ్ట్లు చూసి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. సో 2 గిఫ్ట్లు అయితే ప్యాక్ చేయించాము. 3వ గిఫ్ట్ వచ్చి ఇది బుక్ అండి. వాడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అది డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చాను నేను. నెక్స్ట్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, డైలీ ఒక చాక్లెట్ అన్నా కావాలంటాడని. సో ఇచ్చేసాక ఓపెన్ చేస్తానన్నాడు. లేదు నాన్న స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేద్దాం, తర్వాత ఇద్దామని ఓపెన్ చేద్దామని చెప్పేసి అన్నాము. ఇక్కడైతే ఇంక స్కూల్కి అయితే వచ్చేసాం. పిల్లలందరూ కూడా చూడండి ఎంత బాగా తీసుకుంటున్నారో. నాకు ఇది బాగా నచ్చింది. యాక్చువల్గా నేను నా స్కూల్ లైఫ్లో నాకు ఇలా జరగాలని నేను కోరుకున్నాను, బట్ నాకు కుదరలేదు. కనీసం వీడికన్నా జరుగుతుంది హ్యాపీ. వీడిది కూడా నాలానే మేలో వచ్చేస్తే అసలు ఇదేమీ ఉండేది కాదు. వీడందరికీ చెప్తున్నాడు అన్నమాట. వీడు ఇవ్వడం మానేసి ఈరోజు నా బర్త్డే అని అందరికీ చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ ఇవ్వట్లేదు. ఇంకా పిల్లలందరూ వచ్చి అడుగుతుంటే ఇంక నేనే ఇచ్చేసాను అన్నీని. ఇంకా అలా అయితే ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా మా వాడు ఇంకా ఆగేలా లేడు, గిఫ్ట్లు ఓపెన్ చేసే వరకు ఇంక తినేస్తున్నాడు అని చెప్పి ఇంకా సరే నాన్న ఓపెన్ చేసి అని చెప్పి ఓపెన్ చేయించేసాము. సో ఏం గిఫ్ట్స్ ఇచ్చామన్నది మీ వీడియోలో చూడండి. అంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. వాడు ఇంక ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఇంకా గేమ్స్ కారులతో ఆడడం అయితే స్టార్ట్ చేసేసాడు. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లో బడ్జెట్లోనే అయింది. కేక్ ఒకటే ఎక్స్పెన్సివ్ అయ్యింది మాకు, మిగిలినవన్నీ తక్కువలోనే తీసుకున్నాము.